గోనెగండ్లలో పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. తండోపతండాలుగా జనాలు వచ్చి ఈ విగ్రహ ప్రతిష్టని విజయవంతం చేశారు. లక్ష్మీపేటకు చెందిన వడ్డరాజులు, గోనెగండ్ల గ్రామస్తులు, గంజల రోడ్డులో ఉండే చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు, ప్రజలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. స్వాములు కూడా అక్కడే పోతారు. ఓం కం సృష్టి నమ స్వాహ, ఓం జ్ఞం కాంతే నమ స్వాహ, ఓం ఛం ధిక్కే నమ స్వాహ, ఓం ఝం స్థిత్యే నమ స్వాహ, ఓం కం బుద్ధే నమ స్వాహ, ఓం ఘం మేఘాయ నమ స్వాహ, ఓం చం లక్ష్మీ నమ స్వాహ, ఓం ఛం శివాయ నమ స్వాహ, ఓం యం సిద్ధే నమ స్వాహ, ఓం అగం షష్టి శుద్ధ శివంతరిక్షోతావే దిశాత్ అధిభోత స్వాహ. సత్యోజాతం उत्तम जटाय नम स्वाहा, ओम धम शांति नम स्वाहा, ओम थम वरदाय नम स्वाहा, ओम थम प्रीति उद्धारिण्य नम स्वाहा, ओम थम मैत्रेय नम स्वाहा, ओम थम मदम ओम हरे नम स्वाहा, ओम लं तुवाय नम स्वाहा. భారీ ధ్వజస్తంభము, నాగ ప్రతిష్టలు, పంచముఖి ఆంజనేయ స్వామి విగ్రహం, వినాయకుడి విగ్రహము, అఖండ దీపం, ఉండి ఇలాంటివన్నీ ఏర్పాటు చేశారు. చిన్న స్థలంలోనే గుడి చాలా చక్కగా కట్టించారు. ధ్వజస్తంభం కూడా ఎంతో భారీగా ఉంది. ఇది చూడ్డానికి చాలా బాగుంది. ఇది రోజు రోజుకి బాగా అభివృద్ధి చెంది ఈ దేవాలయం ఎంతో ప్రగతి సాధించాలని కోరుకుంటున్నాం. అనేక మంది భక్తులు ప్రతి శనివారం పూజలు చేస్తున్నారు. ఉత్తమోత్తమైన బ్రాహ్మణులతో విగ్రహ ప్రతిష్టలు చేసి ఈ దేవాలయాన్ని ఎంతో నిష్టగా ప్రతిష్ట చేశారు. ప్రతిరోజు కూడా భక్తులు, గ్రామస్తులు వచ్చి ఈ దేవాలయానికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఎంతో ఈ దేవాలయం అభివృద్ధి చెందాలని, ఇంకా ఇంకా అనేకమైన కార్యక్రమాలు, అన్నదానాలు చేసి స్వామి వారికి కృపకు ప్రార్థులు అవుతారని కోరుకుంటున్నాము. మరి అలాగే దీని డెవలప్మెంట్ కోసం ఈ గ్రామస్తులు, వడ్డరాజులు ఇంకా అందరూ కూడా సహకరించి ఈ దేవాలయాన్ని ఎంతో పవిత్రంగా అభివృద్ధి చేయాలని, ఇలాంటి దేవాలయం పంచముఖి ఆంజనేయ స్వామి ఈ ఊర్లో లేదు కాబట్టి ఇక్కడ వెలిసినందుకు భక్తులందరూ హర్షం వ్యక్తం చేశారు. ఈ దేవాలయాన్ని మనం కాపాడుకొని ఎంతో అభివృద్ధి చేసి ఈ ఊరికి, ప్రజలకు మన దేవుడు పంచముఖి ఆంజనేయ స్వామి కృప కల్పించాలని, అనేకమైనటువంటి
శుభములు కలిగించి గ్రామాన్ని కాపాడి అభివృద్ధి చేయాలని కోరుకుంటూ